ప్రేమ నమ్మకం గల యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో క్లుప్తంగా కొన్ని ఆత్మీయ సత్యాల్ని మనం తెలుసుకుందామండి. మరి ప్రభు చిత్తంలో మనకిచ్చేటువంటి చక్కని తలంపులు మనం ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. మరి విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. మన ఆలోచనలు మంచి అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తప్పకుండా గెలుస్తావు. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడేది చెడు నీ పాదాల కంటిన దుమ్ము లాంటిదని గ్రహించాలి. దులుపుకోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు. అంటే మనం ఉపేక్షించాలి. దేవుని వైపు చూడాలి. ఆయనే ప్రతిఫలం ఇస్తాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు. నీ దగ్గర ఏదంటే అదే దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండాలి. అది ఏదైతే లేదో దాన్ని తప్పకుండా ఇస్తాడని నిరీక్షణతో ఉండాలి. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టకూడదు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తు చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరిపోకూడదు, సాగిపోవాలి. స్థితి ఎప్పుడు స్థిరం కాదు, కష్టం ఎప్పుడు వృధా పోదు. దేవుని చిత్తంలో దేవుడు మనకు అన్ని సత్ఫలితాలే ఇస్తాడని నమ్ముకోవాలి. జీవితం లక్ష్యం లేని వ్యక్తి అంతకంటే పేదవాడు ఎవడో ఉండడు. అందరికీ ఒక జీవిత గురి ఉండాలి. నిత్యత్వం చేరాలనే తపన ఉండాలి. సహృదయము కరుణ ఉన్న వ్యక్తి సమాజాన్ని ఎప్పుడు జయిస్తాడు. ఈ ప్రపంచం నీకేమి ఇచ్చిందనే విషయాన్ని వదిలేసి ఈ ప్రపంచానికి నువ్వు ఏం ఇచ్చావనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. అప్పుడు ప్రభు కొరకు మనం ఏం చేశామో కూడా మనం తప్పకుండా ఆలోచించాలి. మరి ఈ దినాన్న నిజ విశ్వాసికి మరి ఏ లక్షణాలు ఉంటాయి అనేది మనం క్లుప్తంగా ఆలోచిద్దాం. చాలా మంచి తలంపులు ఒక భక్తుని యూట్యూబ్ ద్వారా సేకరించాను. అది మనం మంచి టాపిక్ కనుక అది డీప్గా ఆలోచిద్దాం. నిరాశ కృంగుదలతో చూడవలసిన దిక్కు ఏది? పైకి మాత్రమే కదా. బాధలు తొలగించి గాయాలు కట్టేవాడు, హృదయాన్ని ఆదరించేవాడు దేవుడు మాత్రమే. నిజ విశ్వాసి గుర్తులేంటి? మొదట మన బైబిల్ హెచ్చరిస్తుంది. మన విశ్వాసం రక్షించేదో కాదో హెచ్చరిస్తుంది. 2 కొరింథీ 13:5లో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మీరు భ్రష్టులు కాని ఎడల మీరే ఎరుగరా? అవిశ్వాసులు కాక విశ్వాసులుగా ఉండండి. కొరింథీ సంఘమునకు రాశాడు. సంఘము సంఘస్థులను పరీక్షించుకోమన్నాడు. భ్రమపడరాదు. రక్షించుకోవాలి. మరి పరీక్షించుకుంటూ ఉండాలి. పరీక్షించి మరి పరిశీలించి తేల్చుకోవాలి. 2 పేతురు 1:10లో మీ పిలుపు ఏర్పాటు నిశ్చయించుకుంటకు జాగ్రత్త పడాలి. మనం పిలువబడ్డాం. మన జీవితంలో భక్తి లక్షణాలను బట్టి నిశ్చయించుకుంటకు జాగ్రత్త పడాలి. అయితే రక్షించేటువంటి విశ్వాసి ఎట్టి గుర్తులు ఉండాలి? రక్షణ స్థిరత కావాలి. నిజమైన మార్పు స్పష్టంగా తెలిసిపోతుంది. ఫలముల వల్ల తెలుసుకుంటాం. నిమ్మ, నారింజ, దబ్బ, బత్తాయి అన్నీ ఒకే జాతికి చెందినవి కదా. ఆకులు అలాగా ఉంటాయి. అప్పుడు కాయలు వచ్చాకే తెలుస్తుంది ఏ పండు ఏ చెట్టు. అలాగే మన జీవితంలో కూడా మన ఆత్మ ఫలాలను బట్టే మనం బతుకుతూ అర్థమైపోద్ది. లోకాచారాలకు ఉండే వ్యక్తి ఉంటే నిజంగా రక్షణ లేదని తెలిసిపోద్ది. 2 రకాల విశ్వాసులు ఉంటారు. అసలైన విశ్వాసులు, నకిలీ విశ్వాసులు ఉంటారు. ఆచారాల్లో ఉండిపోతారు. ప్రతి సంఘంలో 2 రకాల వారు ఉంటారు. మసలైన మొక్కలు, ప్లాస్టిక్ మొక్కలు మరి ఉంటాయి. ఒకే రక పూలు ఉంటాయి, కానీ చేతితో పట్టుకుంటేనే మనం గమనించవచ్చు. అసలైన మొక్కలు స్లోగా అయినా ఎదుగుతూనే ఉంటాయి, చిగురిస్తాయి. అవి ప్లాస్టిక్ మొక్కలు ఎదుగుదల ఏముండదు, అది ఎప్పుడైనా స్టాటిక్గా ఉంటాయి. మన భక్తి ప్రేమ చిగురించి పెరుగుతుందా? జీవం గల మొక్కలుగానే ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. మరి మత్తయి 7:23లో ప్రభు అని పిలిచే వారందరూ నా బిడ్డలు కావదారు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చేవారు నా వాళ్ళే ఉన్నారంటాడు. అద్భుతాలు చేసిన వారిలో అక్రమం చేయవారులారా, అన్నీ చేసినా సరే నా యుద్ధం తొలగిపోండి అని చెప్తాడు. బైబిల్లో మనల్ని భ్రమలో ఉంచదు, సందిగ్ధంలో ఉంచదు, కన్ఫ్యూజన్లో ఉంచదు. దేవుని నామమందు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవం కలవారని తెలుసుకుంటారు. విశ్వాసం 2 రకాలు. రక్షించే విశ్వాసము దేవుని వద్ద నిలబడుతుంది. నకిలీ విశ్వాసము ఒక ఆయన టికెట్లు కొనుక్కొని ట్రైన్లో వెళ్ళటానికని వరుసగా లైన్లో నుంచుంటే ఒక పల్లెటూరు ఆయన వచ్చి ఉగుర్చుకుంటా వచ్చి ఆ టికెట్ కొనుక్కోవడానికి వస్తే ఒక ఆయన గబగబ వచ్చి ఎవరో ఒక ఆయన అర్జెంటుగా పనుండి ఈ టికెట్ తక్కువ కన్నా సరే ఎవరికన్నా ఇచ్చేసేయండి అని నాకు ఇచ్చాడు.
నీకు కావాలంటే తీసుకొని రూ. 80, రూ. 70కి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత గబగబా ఈయన హాయ్ పిచ్చోళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారే నాకు దొరికిపోయిందని చెప్పి చక్కగా ట్రైన్‌లో కూర్చున్నాక టికెట్ దగ్గర వచ్చి చూస్తే అది ప్లాట్‌ఫామ్ టికెట్ అట. ఆడింత మోటోడిని చూసి అది మోసం చేశాడు. చూసారా ఎంత లోకం ఎంత బావుంటదో. ఆ రకంగానే మనం చాలా వరకు లోకస్తులతోటి మోసం పోతూనే ఉంటాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి మనం క్రీస్తు ద్వారా రక్షించబడిన వాళ్ళు గొంగళి పురుగుల్లో పోల్చి క్రీస్తు చేత రక్షించబడిన వాళ్ళు సీతాకోచితో పోలుస్తూ రెండుటి యొక్క లక్షణాలని గమనించి చెప్తే అది ఎంతో స్పష్టంగా విశ్వాసికి తేడాకు తెలుసుకోగలము. మరి గొంగళి పురుగేమో పాకుతుంది, ఆ పైన మరి కింద వాటిని చూస్తూ పోద్ది. అయితే చిలుక పైన వాటిని ఎగురుతుంది, పైన వాటిని చూస్తుంది. ఇదేమో పసరు తింటది, సీతాకోచిలుక మకరందాన్ని పీలుస్తుంది. అది తేడా చూసారా ఎంత స్పష్టంగా ఉందో. అయితే మరి జుట్టు తినే దారిలాగా అది ఒక పువ్వు నుండి ఒక పువ్వుకి అది పరపరాగ సంకల్పం ద్వారా కాయ ఏర్పడటానికి సహకరిస్తుంది. మరి హానికరంగా లేదు. మరి గొంగళి పురుగు హానికరంగానే ఉంటుంది. దాన్ని అది మన మీద పాకిందంటే అసహ్యత కలుగుద్ది. మరి మరి ఈ రకంగా మరి గూడు కట్టుకున్న మరి గొంగళి పురుగు ఒక్కసారిగా మారిపోయి సీతాకోచిలుగా ఎంత అందమైనగా మారిపోయినట్లుగానే తాగుబోతు అన్నవాడు క్రీస్తులో మారిపోతే ఎంత మార్పు వస్తుంది జీవితంలో. ఇంట్లో ఎంత ఆనందం వస్తుంది. రోజు కొట్టేవాడు భార్యని బిడ్డల్ని భయపడిపోయేవాళ్ళు మరి ప్రభువును రక్షించుకున్న తర్వాత ఎంత చక్కగా ఆనందకరంగా ఆశీర్వాదకరంగా మారిపోతున్నారో ఎన్ని జీవితాలు మనం చూస్తున్నాం. అది తేడా. ఈ పాత వాటి కోసం రంగులు వేస్తే కొత్త కనబడొచ్చేమో, కానీ ఎవరైనా క్రీస్తునందు ఉంటే కొత్త స్వభావం కలిగి ఉంటాడు. అది నూతన సృష్టి. మార్పులు రక్షణానుభవంలో మనం మార్పు చూడాలి. రక్షించే విశ్వాసంలో మొదటిగా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. క్రీస్తునే నమ్మాలి, ఇంకా దేన్ని నమ్మకూడదు. ఎందుకంటే యోహాను 14:6 నేనే మార్గము నేనే సత్యం అన్నది. నేనే, ఇంకా ఏ మార్గం లేదు. ఈ వాక్యాన్ని విని ఎంతోమంది హిందువులు కూడా నేనే మార్గం అని ఇంత సూటిగా ఇంత ధైర్యంగా ఏ దేవుడు చెప్పాడండి, ఈ దేవుడే కదా చెప్పాడు మార్గం అని నమ్మిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే అపోస్తలుల గారు 4:12 ఈ నామం వల్లనే రక్షణ పొందగలము. ఇది రక్షించే నామము. యేసు నామం బలమైన దుర్గము. మరి నీతిమంతుడు పరిగెత్తుకుని వెళ్ళి దాక్కుంటాడు. ఆయన నామము ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది. ఆయన నామాన్ని మనం ధ్యానిస్తూ మన జీవితాన్ని సఫలం చేసుకోవడం అవసరం. గొంగళి పురుగు మరి హానికరమైందని చెప్పుకున్నాం కదా. మరి ఈ రకంగా నూతన సృష్టిగా పొందబడిన విశ్వాసికి మరొక గుర్తు, నిజ విశ్వాసికి క్రీస్తు జన్మలో దైవ స్వభావం కలిగి ఉంటుంది. నూతనంగా ఉంటుంది, నూతన క్రియేషను. నా నామమును రక్షించబడటం, యేసు నామంలోని నమ్ముకుంటాం, అది చాలా చాలా అవసరం. మరి అందరినీ కూడా నువ్వు నా భర్త అనలేం కదండి. దేవుణ్ణి ఆ దేవుడు ఈ దేవుడు ఒక దేవుడుగా మరి గౌరవిస్తున్నాం అంటారు కదండి. ఎంతమంది దేవుళ్ళు ఎలా ఉంటుంది. దేవుడే మనకు కావాలి, ఒక భర్తకు ఒక భార్యే కావాలి. అది స్వతంత్రంగా ఓన్ చేసుకుంటాం. అట్లాగే దేవుణ్ణి కూడా మనం ఓన్ చేసుకోవాలి. యాకోబు 2:12 నిజ విశ్వాస క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉంటాడు. ఇది రెండవ లక్షణం. నిజ విశ్వాసికి క్రియలు ఉంటాయి. అదే విశ్వాసం తగ్గ క్రియలు చేస్తారన్నమాట. ప్రాణం లేని శరీరం మృతమైనట్టే జీవం లేని విశ్వాసం కూడా వ్యర్థమే. ఒకడు చిన్న దోణిని దాటించేవాడు, వాడు చాలా మోటివాడు, చదువురాని వాడే జనాల్ని ఒక ప్రక్క నుంచి ఒక ప్రక్కకి దాటిస్తూ ఒక తెడ్డే తిప్పుతున్నాడంట. అక్కడక్కడే తిరుగుతున్నారంట జనాలు. ఏంటి ఇటు తిప్పుతున్నావు, రెండు వాడాలి కదా నువ్వు అని అంటే, ఆ రెండు తెడ్ల మీద ఉండే మాటలు చదవండి అమ్మా అన్నారంట. ఒక తెడ్డు మీదేమో విశ్వాసం ఉందంట, ఒక తెడ్డు మీదేమో క్రియలు ఉన్నాయంట. అక్కడ వాడు సందేశం చెప్పడం మొదలుపెట్టాడు. ఈ రెండు వాడితేనే మన బండి ముందుకెళ్తుందమ్మా అన్నాడట. ఎంత సత్యం చూడండి. విశ్వాసము క్రియలు రెండు కూడా రెండు తెడ్ల లాంటివి. అవి మనము వాడుకుంటేనే రెండు సమంగా అప్పుడు మనం ముందుకు సాగిపోగలం విశ్వాస జీవితాన్ని. అది చాలా వాస్తవమైనటువంటి సత్యం. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి, విశ్వాసంలో రుజువులు కావాలి. జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు వెంటనే విశ్వాసం గురించి దేవుడు ప్రశంసించలేదు, కానీ క్రీస్తు ఆయన వచ్చి ఆయన
జీవితంలోకి తనేమి నువ్వు అన్నీ అమ్మేసి నువ్వు పేదలకు ఇచ్చే దేవుడేం క్రీస్తు ఏం చెప్పలా. తనకు తానుగా మార్పు క్రీస్తు ముఖం చూడగానే ముఖంలో ఉండేటువంటి ముఖ దర్శనం చేయగానే తన జీవితం మారిపోయింది. వెంటనే మరి పేదవాళ్ళకి ఇచ్చేశాడు. నాలుగు రెట్లు నన్ను నష్టపెట్టిన వాళ్ళకి అందరికీ ఇచ్చేశాడు. ఆ మార్పు చూసి అప్పుడు దేవుడు నిజముగా అబ్రహాం కుమారుడు అన్నాడు. మన క్రియలు చూసినప్పుడే ఆ మాట మనకి వర్తిస్తుంది. మూడవదిగా శ్రమలో నిలిచి ఉంటాము. ఒకటో పేతురు 1:7 నశించిపోయే సువర్ణము అగ్నిచేత పరీక్షించబడి శోధనకు నిలుస్తుంది కనుక మెప్పు కలుగుతుంది కాబట్టి మరి అది గమనించుకోవాలి. శ్రమల్లో నిలకడగా ఉంటారు నిజ విశ్వాసులు. అయితే నెపోలియన్ యుద్ధం చేసే ప్రజలు ఎంత అంకిత భావంతో ఉన్నారంటే నెపోలియన్ చచ్చిపోయేటప్పుడు కూడా నంటండి నెపోలియన్ జై అని మరణించేవాళ్ళట. ఒక సైనికుడి గుండెల్లో మరి తూట దూసుకుపోతే అది తీసేటప్పుడు కూడా ఇంకా లోతుకు తీయండి, నెపోలియన్ కనిపిస్తాడన్నారట. నిజంగా ఎంత డీప్ భక్తి అతను పెట్టుకున్నాడు. ఆ మానవుడికి అంత భక్తి ఉంటే దేవుని నమ్మిన వాళ్ళకి దేవుని కొరకు ఎంత రోషంగా అంకిత భావంతో జీవించాలో గ్రహించుకోవాలి. నాలుగవదా, క్రీస్తును ప్రేమించే మనస్తత్వం నిజ విశ్వాసకు ఉంటుంది. క్రీస్తుని నమ్మితే ప్రేమించకుండా ఉండలేము. ప్రేమ విశ్వాసము ఈ రెండు కూడా నాణ్యానికి రెండు వైపులా ఉండే రెండు ప్రక్కల ఉండే అనుభవం. మరి యోహాను 16:27 మీరు ప్రేమించిన వారైతే మీరు ఎంతో సహనం కలిగి ఉంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారని కూడా చెప్పారు. 2 తిమోతి 1:13 ప్రేమ విశ్వాసము కలిగిన వారే ఉండాలి. మరి దెయ్యాలు మాట్లాడితే, దురాత్మలు మాట్లాడితే తిరుగుబాటు చేసేవాళ్లే కదా దూతలు. కానీ అనుభవాలు వేరు. క్రీస్తు విశ్వాసిగా మనం ఎదుర్కొనేటువంటి అనుభవాలే వేరు. ఎఫెసీ 6:24 శాశ్వతమైన ప్రేమించే వారి కృప కలుగుతుంది. అది ఎంత చక్కటి మాట. 1 కొరింథీ 16:22 ప్రేమించకపోతే శపించబడతావని కూడా రాయబడింది. తర్వాత 1 యోహాను 2:27 ఆయన సంగతులు గ్రహించగలము. తర్వాత పరిశుద్ధాత్ముడు మనకి గ్రహింపచేసే శక్తి ఇస్తాడు, ప్రేమను కూడా మనకు అనుగ్రహిస్తాడు. గలతీ 5:22 ఉండే ఆత్మ ఫలాలన్నీ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, నిజంగా అన్ని దీర్ఘశాంతి ఇవన్నీ ఇస్తాడండి. మరి పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ క్రియలన్నీ చేసేటువంటి అనుభవాలు మనకు వస్తాయి. తర్వాత ప్రేమించే అనుభవాలు మనకు వస్తాయి. తర్వాత ప్రేమించడం మాత్రమే కాదు, క్రీస్తు చూడాలని ఆశిస్తాడు. విశ్వాస శాశ్వతమైన ఇల్లు పరలోకం. మరి హాస్టల్లో ఉండే పిల్లలు ఎప్పుడెప్పుడు మరి హాస్టల్లో బిర్యానీ పెట్టినా, ఇంట్లో చారణం తిన్నా సరే ఇంటికి వెళ్ళిపోవాలి, అది గుడిసైనా సరే మన ఇల్లు అని ఆ ఇంటికి వెళ్ళడానికి ఎంతో ఆశిస్తారు. అదే రీతిగా మన ఇల్లు పరలోకమేనండి. మరి పరలోకము నా దేశము, ప్రదేశం నేను ఇలా యాత్రికుడను అని చెప్పుకున్న భక్తుడు పాడాడు. రక్షించబడితే రాకడను కోరుకుంటాం, రాకడను ఆపేక్షిస్తాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావాలి. సత్యానికి అసత్యానికి తేడా గ్రహిస్తాం. 1 యోహాను 4 ఏ ఆత్మ యేసును నమ్ముకుంటుందో అది దైవాత్మ కాగలదు. నకిలీ విశ్వాసులు భ్రమలో ఉంటారు, నిజ విశ్వాసులకి గ్రహింపజేస్తాడు, వెంటనే ఒప్పుకోగలరు. అయితే మనం మరి ప్రేమ కలిగి మరి భ్రమపడే ఆత్మ ఉండకుండా ప్రేమించే ఆత్మతో మనం జీవించాలి. పాపం గురించి అవగాహన కలిగి ఉండాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. క్షమించి దుర్నీతి నుంచి పవిత్రపరిచే దేవుని ఆశ్రయించాలి. పరిశుద్ధత గురించి అవగాహన కలుగుతుంది. పాపాన్ని అసహించుకుంటారు. భక్తిహీనత నుంచి దూరపరుస్తూ ఉంటారు. పాపం తగ్గుముఖం పడుతుంది, భక్తి హెచ్చుముఖం పడుతుంది. సాతానుపై జయం కలుగుతుంది స్టెప్ బై స్టెప్. మరి నీతికి దాసులం అయిపోతాం. విధేయత పెరుగుతుంది. దేవుల్లో నిలిచి ఉంటాం. పాపం చేయలేం, వెంటనే ఒప్పుకోగలం. అటువంటి లక్షణాలన్నీ కూడా మనకు దేవుల్లో కలుగుతాయి. యోహాను 8:38 పాపం చేసిన వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకుంటాం. విధేయత ప్రేమ పెరిగిపోతుంది. అభివృద్ధి అందరూ గుర్తిస్తారు. సహనం అందరికీ తెలిసిపోద్ది. అంతవరకు ఎదగాలి మనం. తర్వాత మూడవదిగా ఇతరుల పట్ల వైఖరి, లోకం స్నేహాన్ని దూరపరుచుకుంటాం. యాకోబు 4:4 ఈ లోక స్నేహం దేవునిపై వైరమని ఎరగరా అని గుర్తుంచుకుంటాం. ఎఫెసీ 2:2 అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా క్రీస్తు బతికించాడు. మునుపు అలా నడుచుకున్నారు, కానీ లోకంతో మనం కలిసిపోకూడదు. మరి విశ్వాసి ఇతరులతో
ఎలా వైఖరిగా ఉండాలో దాని నుండి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడో దాని నుంచి కూడా ఎంత మంచి విశ్వాసం మనం గ్రహించేస్తాం. ఈ లోక స్నేహం దేవునితో వైరం అని తెలుసుకున్నాం కదా! ఆచారాల్లో చెడుగు అపవిత్రతలో విసర్జించుకోవాలి. లోక నటన పూర్తిగా దూరం చేసుకోవాలి. మరి దేవుడు లోకాన్ని ప్రేమించే వాళ్ళని మరి లోకం ప్రేమిస్తుంది. లోకాన్ని ప్రేమించే వాళ్ళని లోకస్తులు ప్రేమిస్తారు కానీ లోకం మరి నిజ విశ్వాసులు ద్వేషిస్తారు. మరి మమ్మల్ని అందుకని మత్తయి 5లో జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మరి మీరు ఆనందించండి అని కూడా చెప్పడం జరుగుతుంది. యోహాను 15:18 నుంచి లోకం ద్వేషిస్తే నన్ను కూడా ద్వేషించినట్టే మీరు లోక సంబంధులు కారు అని కూడా దేవుడు చక్కటి చివరి మాటలో చెప్పాడు. 1 యోహాను 3:13లో లోకం ద్వేషిస్తే ఆశ్చర్యపడకూడదు. 1 పేతురు అగ్ని వంటి మహాశ్రమలలో పారివారేటట్లు సంతోషించమన్నాడు. క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదు అన్నాడు, మహిమపరచ అన్నాడు. లోకంలో మన శ్రమ కలుగుతుందని ధైర్యం తెచ్చుకోవాలి. మనుషులు కొనియాడాలని కోరుకోవద్దు. పట్టుదల గల భక్తితో మరి ఎవరు నిందిస్తే సంతోషపడాలి. లోకంలో ప్రేమ లభించదు కనుక తోటి విశ్వాసులు ఒకరొకరు ప్రేమించుకోవాలి. యోహాను 13:35. దీన్ని బట్టి ఆయన శిష్యులుగా ఉంటాం. 1 దశలోనియ 4:9లో సహోదర ప్రేమలో మరి దేవుని చేత మనం పిలువబడ్డాం కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పిల్లలు ఎవరో కారో సంబంధంలో మనం గుర్తుపట్టేస్తాం. ప్రేమ దైవత్వము లక్షణము, ప్రేమతత్వము దైవ లక్షణం. మనం నిస్వార్థంగా జీవించడం, విశాల హృదయంతో ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డల సహవాసం లభిస్తుంది. సమాధానపరచువారు దండ్రులు, వారి దేవుని కుమారులు అనబడుతురు అని కూడా ఉంది. ఆ విధంగా మనము నిజ విశ్వాస సత్యమును అసత్య తేడా గ్రహిస్తాడు. పాపంలో సెన్సిటివ్గా ఉంటాడు. సెన్సిటివ్ టు సిన్. ప్రేమ చూపిస్తారు, ప్రేమ పొందుతారు. భక్తి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. దేవుని యొక్క మరి సత్యాన్ని సత్యము గాయం చేస్తే చేసింది. హెచ్చరికలన్నీ మంచివే మనకి. అవి పరీక్షించుకొని సరిచేసుకొని పవిత్ర ప్రేమలో రక్షణానుభవంలో నిజ విశ్వాసులంగా జీవించడానికి సదా ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.